దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ JN.1 విస్తరిస్తూ ఉండడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. కోవిడ్ పైన ఇవాళ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు పలువురు అధికారులు హాజరు కాబోతున్నారు. జిల్లాల వారీగా కరోనా ముందు జాగ్రత్త చర్యలపై సీఎం సమీక్షించనున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి అధికారులను సమాయత్తం చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, JN.1 కలవర పెడతా ఉంది. పక్క రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 గంటలకు దీనిపైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. అయితే ఇప్పటికే 2 విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటింటికి కూడా ఫీవర్ సర్వే చేసినటువంటి వైద్య ఆరోగ్య శాఖ ప్రతి వ్యక్తి డేటాను కూడా భద్రపరిచింది. అదేవిధంగా ఎక్కడ ఏ వ్యక్తికి అనారోగ్యం వాటిల్లినా వారిని గుర్తించడం, వారికి సంబంధించిన డేటాని ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 కలవర పెడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సమీక్ష చేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా కోవిడ్ కేసులు నమోదు అవునప్పుడు కూడా శీతాకాలం అవటం వల్ల ఎక్కడికక్కడ జలుబులు జ్వరాలు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మంచు ఎక్కువగా కురుస్తూ ఉంది, చలి పెరిగినటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా ఆసుపత్రికి వెళ్ళే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 ప్రభావం ఎలా ఉంటుంది, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, JN.1 ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా కొన్ని ప్రాంతాల్లో దీని పరిధి విస్తరించినటువంటి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయి, అదేవిధంగా ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ కానీ మందులు కానీ డాక్టర్లు కానీ బెడ్స్ కొరత లేకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ కూడా తీసుకోవడం కోసం ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అటు ఎయిర్పోర్ట్లో కానీ మిగతా జనసందోహంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఇప్పటి వరకు లేవు. కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ఉన్నటువంటి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ సమయంలో ఏ విధమైనదైతే వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం, జన సమూహం ఎక్కువగా ప్రాంతాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం అనేటటువంటి అన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తే ఈ JN.1 కొత్త వేరియంట్కి దూరంగా ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్ర ప్రభుత్వం కూడా ఇది మామూలు జలుబు జ్వరంతో కూడినటువంటి లక్షణాలు ఉంటాయి తప్ప ప్రమాదకరమైంది ఏమీ కాదని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ అదేవిధంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో దీనిపైన అయినప్పటికీ కూడా ఈ ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎలాంటి కేసులు నమోదు కాకపోయినప్పుడు కూడా ఈరోజు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా జిల్లాల వారీగా డేటా ఇప్పటికే సేకరించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఏ ప్రాంతాల్లో ఎంతమంది ఈ సాధారణ జలుబు జ్వరాలతోనూ డెంగ్యూతోనూ ఇతరత్ర ఇబ్బంది పడుతున్నారు, దానికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసిన బెడ్లు ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్ సిలిండర్లు ఎన్ని ఉన్నాయి, డాక్టర్ల బృందం ఎంతమంది సిద్ధంగా ఉన్నారని డేటా అనేది కూడా ఇప్పటికే సిద్ధం చేసి ముఖ్యమంత్రి సమావేశానికి వెళ్ళబోతా ఉన్నారు. సంజయ్, అయితే జయరాజ్, మనం చూసినట్లయితే కరోనా బిఫోర్ వేరియంట్స్తో కంపేర్ చేస్తే JN.1 అనేది పెద్ద ఇంపాక్ట్ చూపించదని కూడా చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఎలాంటి అంటే ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే కార్యక్రమాలు చేయబోతున్నారు అనుకోవాలి? సంజయ్, పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కేసుల నమోదు పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు కర్ణాటక ఇటు తమిళనాడులో కూడా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. అయితే దీనికి సంబంధించి కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 అనేది ప్రమాదకరం కాదు అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. ఇప్పటి వరకైతే దీనికి సంబంధించి పెద్ద ప్రమాదకరమైనటువంటి వైరస్ కాదు, ఇది చాలా సాధారణమైనటువంటి జలుబు దగ్గు జ్వరాలతో కూడినటువంటి నామమాత్రమైన లక్షణాలు మాత్రమే ఈ కొత్త వేరియంట్లు ఉంటాయి. ఎవరు కూడా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆసుపత్రులకు వెళ్లాల్సిన పూర్తి స్థాయిలో బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితేనే ఆసుపత్రుల్లో చేరాలి. ఇంట్లో ఉండే వైద్యం పొందొచ్చు, ఇంట్లో ఉండే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు, తప్పకుండా తగ్గిపోతుంది. ఎవరు కూడా ఆందోళన పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి పరిస్థితుల్లో ఈ కొత్త వేరియంట్ ఏదైతే ఉందో JN.1
సెకండ్ అనేది ఇబ్బందికరం లేదు, ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు అయితే ఏమాత్రం లేదు అని చెప్పేసి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మొత్తం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రజలను అప్రమత్తం చేయటం, ప్రజలను జాగ్రత్త చేయటం, ఎక్కడ ఆందోళనకరమైన పరిస్థితులు లేకుండా చూడటంలో భాగంగానే ఈరోజు ముందస్తుగా ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సంధ్య. రైట్ జయరాజ్.